నమస్తే అండి. 1 కేజీ చికెన్ని విత్ గ్రేవీతో చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మీడియం హాట్ వాటర్ ఉంటుంది కదా, మరీ వేడిగా కాదు, అలా అని గోరువెచ్చగా కూడా కాదు. వాటిని కాచేసేసి అందులో ఈ చికెన్ని వేసుకోవాలి. మనం ఇలా వేసుకొని 1 నిమిషాలు అలా ఉంచాలి. ఆ తర్వాత దీన్ని స్ట్రైనర్లోకి తీసుకుందాము. చికెన్ గ్రేవీలోకి మసాలా అండి: నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచీలు 2, లవంగాలు, మిరియాలు, గసగసాలు ఉంటే ఆప్షన్ అండి, మన ఇష్టం, 1 స్పూన్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, రాతి పువ్వు అని ఉంటుంది కదా, అది కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. స్టార్ పువ్వు, అనాస్ పువ్వు అంటారు కదా, అది సగం వేసుకుంటే చాలా బాగుంటుందండి. వర్షాకాలమైనా ఏ కాలమైనానండి, చికెన్ని హాట్ వాటర్లో మనం క్లీన్ చేసుకుంటే నాన్ వెజ్ ఏదైనా సరే ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడైతే మరి కొంచెం వాటర్ తీసుకొని రెండోసారి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పిండేసుకోవాలి. వాటర్ లేకుండా పిండుతూ చక్కగా ఈ స్ట్రైనర్లో వేసేసుకుందాము. ఈ విధంగా శుభ్రం చేసుకుంటే చాలా చక్కగా నాన్ వెజ్ అనేది క్లీన్ అవుతుంది. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మీడియం హాట్ వాటర్, ఈ మూడిట్లలో ఈ విధంగా చికెన్ని వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఈ విధంగా పిండుకొని స్ట్రైనర్లోకి తీసుకొని ఉంచుకుందాం. ఇప్పుడైతే ఈ బౌల్ని మరొకసారి శుభ్రం చేసుకొని అందులో ఈ పిండేసి ఉంచుకున్నటువంటి చికెన్ని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పెరుగును వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత సరిపడా ఉప్పు, కొంచెం తక్కువైనా చివరిలో చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఆయిల్ 2 టీ స్పూన్లు, 1 స్పూన్ లెమన్ జ్యూస్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని కర్రీకి రెడీ చేసుకుందాం. ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయలు 3 తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలండి. మిక్సీలో ఆన్ ఆఫ్ రిథంలోనైనా చేసుకోవచ్చు, లేదా చాపర్లోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో జీడిపప్పు, బాదం పప్పులు 4, స్టార్ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, నువ్వులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు, ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా, అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చాక ఆనియన్స్ అన్నీ 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుందండి. వేసుకున్నాక ఈ మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నటువంటి మసాలా ఉంది కదండి, దానిని మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీలో. ఇది కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడైతే కారాన్ని వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకొని, ఇప్పటి వరకు నేనైతే లిడ్ పెట్టలేదండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి.
ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్క స్మెల్ అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. నాకు సాల్ట్ సరిపోలేదనిపించింది, అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం పట్టి ఉంచుకున్న మసాలా గ్రేవీని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా ఆయిల్ బయటికి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇందులో ముక్క ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, అంటే గ్రేవీ అంటే మరీ చిక్కగా ఉంటే బాగోదు కదా, అందుకని ముక్క కూడా ఉడకాలి కాబట్టి వాటర్ మునిగే విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత 2 మినిట్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా కర్రీ. ఈ విధంగా కలుపుకొని చూసుకుంటూ దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడైతే కొత్తిమీర, గరం మసాలా 1 స్పూన్ వేసేసుకుందాం. అంతేనండి, చికెన్ కర్రీ గ్రేవీతో టేస్టీగా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇది సర్వింగ్కి రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.